రండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు ప్రభా సామ్యుయేలు గురించిన కొన్ని సత్యాలు ప్రభా, ఆయన బాలుడుగా ఉన్న సంఘటనలు, అలాగే పెద్దగైన తర్వాత జరిగిన సంఘటనల గురించి కొద్దిసేపు ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని ఒక ప్రభా నా తండ్రి ఆ బిడ్డ ఏ రీతిగా జీవించాడో ఆ రీతిగా జీవించే భాగ్యాన్ని మాకును నీ సేవకులమైన మాకు ప్రత్యేకంగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజు ప్రార్థన చేసిన రీతిగా దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే సామ్యుయేలు అండి. సామ్యుయేలు గురించిన గొప్పతనాలు, సామ్యుయేలు గురించిన సత్యాలు, సామ్యుయేలు ఎవరు అనే విషయాల గురించి మనం నేర్చుకుందాం. చిన్న విషయాలండి, అంటే మనకు సామ్యుయేలు తెలుసు, బాలుడైన సామ్యుయేలు చిన్ననాటి నుండే నేను ఇక్కడ ఉన్నాను ప్రభు అని చెప్పేసి సమర్పించుకొని తన తల్లి ద్వారా సమర్పించబడి ఎంతో మందికి దీవెనకరంగా ఆయనకి 5-fold మినిస్ట్రీ అనే నూతన నిబంధన ప్రకారంగా చెప్పినట్టుగా ఆయన పైన కూడా 5 రకాల ఆశీర్వాదాలు, అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చండి. నాకు తెలిసిన 5 కాలింగ్స్ అతని మీద ఉన్నాయి. అతను ఒక ప్రీస్ట్గా, ప్రాఫెట్గా, జడ్జిగా, లీడర్గా, సీర్గా ఉన్నాడు. అంటే ఒక యాజకుడిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక నాయకుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక దీర్ఘదర్శిగా అలాంటి 5 విభిన్నమైన అభిషేకము, కాలింగ్స్ అతని పైన ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సామ్యుయేలు అనగానే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఏంటంటే, సామ్యుయేలు గారి జీవితము కొన్ని అధ్యాయంలోనే కొంతవరకే ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అది మొదటి సామ్యుయేల్లోనే రాయబడింది, లిఖించబడింది. రెండో సామ్యుయేలు మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు చూసినప్పుడు 39 పుస్తకాలు ఉన్నాయండి. బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉన్నప్పుడు 2 పుస్తకాల పేర్లు కూడా ఒకటి సామ్యుయేలు, రెండో సామ్యుయేలుగా 2 పుస్తకాలుగా రాయబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యుండకపోతే ఇంత చక్కగా 2 పుస్తకాలకి ఆయన పేరు ఇచ్చేవారు కాదు. అంటే ఆయన గొప్ప దర్శనం కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆయన గొప్పగా దీవించబడిన వ్యక్తి ఉన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వినేవాడంట అండి. హల్లెలూయా. దేవుని స్వరాన్ని చక్కగా విన్నవాడంట, పాటించిన వాడంట, ఆచరించిన వాడంట, వినేవాడంట. సామ్యుయేలు అంటేనే దేవుడు వినెను అని హన్నా పెట్టుకుందండి. గతంలో నేను హన్నా ప్రేయర్ అని చెప్పేసి ఒక వచనం చెప్పాను, అంటే ఒక మెసేజ్ ఇచ్చి ఉన్నానండి. ఏ రీతిగా హన్నా ప్రార్థన చేసి సామ్యుయేలుని పొందుకుంది, సామ్యుయేలు ఏ రీతిగా తల్లికి లోబడి దేవునిలో సమర్పించబడ్డాడని. కానీ ఈరోజు సామ్యుయేలు గురించిన సత్యాలు కొద్దిగా నేర్చుకుంటుండగా ఆల్రెడీ చెప్పాను కదండి, ఆయన పేరు మీద 2 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డమే అది చాలా గొప్ప ధన్యతకి నిదర్శనము. దేవుని హృదయంలో ఎంతగానో ఉన్నట్టుగా ప్రత్యేకించబడిన వారిగా మనకు అర్థమైపోతుంది. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నిజమే 1 పేతురు 2 పేతురు అని పేతురు గురించి 2 సార్లు పత్రికలు ఉన్నాయి. అలాగే యోహాను సువార్త చూస్తే 1 యోహాను 2 యోహాను, అంటే నేను పేర్ల గురించి చెప్తున్నాను. మిగతా అంటే ఇప్పుడు దినవృత్తాంతములు అట్లా 1 దినవృత్తాంతములు 2 అని అట్లా ఉంటాయి. కరెక్ట్, నేను అలా చెప్పట్లేదు. కానీ పేర్ల మీద చూసినప్పుడు 1 పేతురు 2 పేతురు అని ఉంటుంది. తర్వాత 1 యోహాను 2 యోహాను 3 యోహాను పత్రికలు అని ఉంటుంది. అవును, ఆ పత్రికలు వారు రాశారు కాబట్టి వాళ్ళ పేర్లు రాయబడింది. కానీ ఇక్కడ చూస్తే ఇతను తన జీవిత చరిత్ర గురించి కేవలం ఒక మొదటి పుస్తకంలో ఉన్నాను, 2వ పుస్తకం పేరు కూడా ఆయన పేరు మీద రాయబడ్డం అనేది నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆయన ప్రార్థన అనేది ఆ రీతిగా ఫలించిందని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ సామ్యుయేలు గారు చెప్పిన ఒక చక్కటి మాట అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే, ఇదిగో మీ పక్షాన నేను ప్రార్థన చెయ్యకపోతే నేను నాశనం అవుదును గాక అని ఒక వచనంలో క్లియర్గా చెప్తాడండి. ఇజ్రాయెలైట్స్తో, అయ్యా మేము తప్పు చేసి ఉన్నాము, మేము పాపం చేసి ఉన్నాము, మాకు అర్థమయ్యింది అని ఇజ్రాయెలైట్స్ వారి పాపాలను ఒప్పుకున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెడుతున్న సమయంలో, అయ్యా మీరు మా పక్షాన ప్రార్థన చేయండి, అది యెహోవా సన్నిధిలో మా కోసం మొరపెట్టండి అని అన్నప్పుడు, నేను మీ కొరకు నేను ప్రార్థించని ఎడల నేను శాపగ్రస్తుడను, నేను పాపము చేసిన వాడని అవుతాను, కాబట్టి నేను మానక మీకోసము ప్రార్థన చేస్తానంటాడు. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు సామ్యుయేలు గారికి పెట్టిన పేరు ఏంటంటే వినువాడు, దేవుడు విన్నాడు అనేది ఒకటి వస్తుంది. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరంటే హీఈస్ ద వన్ హూ లిజన్స్ అనమాట. అంటే ఆ పేరు పెట్టబడ్డాడు కాబట్టి ఆయన ప్రార్థన ఎక్కడ కూడా తృణీకరించబడలేనట్టుగా మనకి తెలుస్తుంది. అయితే
ఇప్పుడు మరొక్కసారి ఆలోచించేద్దాం. చిన్న బాలుడైన సామ్యుల గురించి మనం కొద్దిసేపు ధ్యానిద్దాము. ఈ బాలుడైన సామ్యులు ఏ రీతిగా మరి జన్మించాడు అనేది మనకు తెలుసు. హన్న ప్రార్థించగా మొరపెట్టగా మరి దేవుని సన్నిధికి మానక ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఒకానొక సంవత్సరంలో తగిన సమయంలో ఈ సామ్యులు అనే వ్యక్తి ఏ కాలంలో ఎప్పుడు ఏ రీతిగా జన్మించాలో భూమికి పునాదులు వేయకముందుగానే దేవాది దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ నిర్ణయ ప్రకారం ఆ కాలం వరకు ఈ హన్న గర్భాన్ని మూసిన దేవుడు తగిన సమయంలో తెరిచాడండి. ఆ తగిన సమయం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఆయన జీవగ్రంథంలో రాయబడింది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ హన్న ఏం చేసిందంటే తనకు తను కుమ్మరించుకున్న అయ్యా ఈ నింద ఏ నింద, ఇదిగో ప్రభా నేను గొడ్రాలను నిందన నా నుండి నువ్వు తీసిన ఎడల నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చిన ఎడల ఆ కుమారుని నీకే సమర్పిస్తానని చెప్పేసి ప్రార్థన చేసింది. అక్కడ ఏలీ కూడా ఉన్నాడు. మరి ఏలీ కూడా ఉన్నాడండి. ఆ ఏలీ అర్థం చేసుకోలేకపోయాడు. ఆమె ఏ స్వరంతో ప్రార్థన చేస్తుందో అది గ్రహించలేకపోయాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో గ్రహించలేకపోయాడు. ఎందుకు ఇలా తాగి మత్తురాలమైనని చెప్పేసి అంటే మరి గ్రహించలేని వ్యక్తిగా, మరి ఆమె ఆత్మని పరిశీలించలేని వ్యక్తిగా మరి ఏలి అక్కడ ఉన్నప్పుడు మరి వెంటనే హన్న అంటది, అయ్యా నేను తాగి లేని ఇక్కడ, కానీ నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అన్నప్పుడు మరి చక్కగా ఇదిగో దేవాది దేవుడిని మొర ఆలకించాడని ఒక వచనం ద్వారా మాట్లాడినప్పుడు ఆ బిడ్డ మరి సంతోషంగా వెళ్ళడం అద్భుతమైన రీతిగా 1 year లోపల ఆమె గర్భవతి అయి బిడ్డను కనడం కూడా జరిగింది. మరి ఆ సమయాల్ని మరి వాగ్దానం ప్రకారంగా ఏ రీతిగా వాగ్దానం చేసిందో, ఏ రీతిగా తను ఒడంబడిక చేసుకుందో ఆ రీతిగానే మరి అక్కడ సామ్యుల్ని మరి ఏలి దగ్గర అప్పగించిందండి. అది ఏలికి కాదు, కానీ అది దేవాది దేవునికి ఆమె సమర్పించింది. ఆ బిడ్డని దేవాది దేవునికి సమర్పించింది. ఇదిగో దేవా నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తానని. చూడండి, ఎవరైనా ఇవ్వగలుగుతారు, ఆ రీతిగా ఎవరు ఇవ్వలేరు. కానీ ఈమె విధేయురాలై మరి ఇచ్చినప్పుడు దేవుడు ఆమెని గణపరిచాడు. ఏ రీతిగా గణపరిచాడంటే ఆ తర్వాత మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ 4 బిడ్డల్ని కనిందని కూడా మనకి తెలుసు. ఆ 4 బిడ్డలైతే మరి తనతోనే ఉన్నట్టుగా కూడా తెలుసు. కానీ ఇక్కడ సామ్యుల్ని మాత్రం మరి పాలు తాగడం విడిచిపెట్టిన తర్వాత అంత మాత్రమే కాదు, తన పనులు తను చేసుకోవడం. మరి చిన్న బాలుడు ఎదుగుతున్నాడు కదండి, చిన్నపిల్లని మనం ఎక్కడ పడితే అక్కడ వదిలేయం కదా. తన పనులు తను చేసుకున్నప్పుడే హాస్టల్లో జాయిన్ చేస్తాం, లేకపోతే చదువుల విషయంలో తన పని తను చేసుకోగలిగితేనే వేరే వాళ్ళ దగ్గర అప్పచెప్పి వెళ్తాం. అంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అంటే, లేకపోతే చూసుకునే వారు ఉంటేనే అక్కడ అప్పచెప్తాం. ఆ రీతిగా ఉంటుంది. అలాగే ఈ బిడ్డ కూడా తన పనులు తను చేసుకోగలిగిన జ్ఞానం వచ్చేంతవరకు చక్కగా తన ఒడిలో మరి తన్ని చక్కటి మాటలు చెప్తూ దేవుని గురించి చెప్తూ, బిడ్డ నువ్వు మరి ఆ వాగ్దాన పుత్రుడవి, నేను కోరుకుంటే నేను దేవుని ఇలా మొరపెడితే ఇవ్వబడ్డావు, కాబట్టి నేను పెట్టుకోవడానికి లేదు, కాబట్టి నిన్ను ఖచ్చితంగా నేను మరి దేవుని సన్నిధిలో అప్పచెప్పాలి అని చెప్పేసి నేర్పిస్తూ మరి ఆ బిడ్డని మరి తర్ఫీదిస్తూ, మరి ఎలాంటి తర్ఫీదు ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. చిన్నపిల్లలు ఎవరు కూడా మరి ఎవరి మాటలు సరిగా వినరు, మరి మారం చేస్తారు, అల్లరి చేస్తారు. మరి ఈ సామ్యులు ఎట్లా మరి విన్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి సంవత్సరాలు మరి గడిపాడండి. మరి పోనీ కొంచెం ఎదిగాక యవ్వనస్తుడైన తర్వాత మరి అక్కడ అప్పచెప్పబడ్డాడంటే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు జరిగిందని మనకి తెలుసు. కనీసం ఆ తల్లి వచ్చినప్పుడు అమ్మ నేను ఉండని ఇక్కడ, నాకు నచ్చట్లేదని చెప్పేసి ఎక్కడ కూడా ఏడ్చాడో లేదో నాకు తెలియదు. మరి ఏలికి లోబడ్డం కూడా ఎవరు నేర్పించారు అంటే కూడా మరి ఆ తల్లే నేర్పించింది. నిజం చెప్పాలంటే సామ్యులకి దేవుడి గురించి తెలియదు, తండ్రి గురించి తెలియదు, అంటే మరి దేవాది దేవుని గురించి తెలియదు. కానీ తల్లి చెప్పిన మాటకి లోబడి మరి దేవుని మాట తెలియకపోయినను దేవుని స్వరం వినే స్థితికి రాగలిగాడంటే అది కేవలం హన్నా ప్రార్థన. అలాగే ఆ బిడ్డకి దేవుడిచ్చిన వినికిడి బుద్ధి, అంటే వినగలిగిన బుద్ధి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. తల్లి మాటకి లోబడ్డాడు. ఆ తర్ఫీదుని పొందుకొని ఏలి దగ్గర మరి ఏలి ఎలాంటి వాడు అనేది మనకి తెలుసు. ఏలి అయితే అక్కడ మంచి వ్యక్తిగానే ఉన్నాడు, కానీ ఏలి కుమారులు మంచి వాళ్ళు కాదని మనకి తెలుసు. సరే, అదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇక్కడ చూస్తే మరి ఆ ఏలికి కూడా లోబడ్డాడంట. మరి ఒక్కసారి ఆయన పిలుపు గురించి చూద్దామా. ఏలిని అలా 3వ అధ్యాయంలో చూసినప్పుడు మరి చక్కగా ఉంటుంది. సామ్యుల్ అని చెప్పేసి తండ్రి దేవుడు పిలుస్తూ ఉంటాడు. మరి అక్కడ రాత్రిపూట మరి నిద్రపోతున్నాడు. మరి అక్కడ దీపాలు ఆర్పేసి మరీ నిద్రపోతున్న సమయంలో మరి ఏలి అయితే బల్ల మీద పడుకున్నాడేమో, తన కింద పడుకొని ఉంటాడు. అప్పుడు సామ్యుల్ అని దేవుని స్వరం వినిపించినప్పుడు చూడండి జాగ్రత్తగా, అప్పటికి సామ్యులు దేవుని స్వరం వినలేదు. కాబట్టి దేవుని స్వరం ఏంటో తెలియదు, దేవుని మాట అంటే ఏంటో తెలియదు. ఆ సిచ్యువేషన్లో మరి అక్కడ సామ్యుల్
సామ్యులని పిలిచినప్పుడు తక్కువ గబాలన లేచి వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి అయ్యా పిలిచావా అని పలకరిస్తున్నాడంట. అంటే అక్కడ ఏలీ అయితే పిలవలేదు, కానీ ఆయన అనుకున్నాడు ఏలీ ఇంకొకరున్నారు నన్ను పిలవడానికి, అక్కడ ఏలీగా అరే ఉన్నారు కదా ఆయన పిలుస్తున్నాడు అని వెళ్ళాడంట. ఇంకొకరు అయితే ఆ చిన్న వయసులో, చిన్న వయసు ఏంటంటే ఈ పెద్ద వయసులో కూడా ఎవరైనా ఒకసారి పిలిస్తే గాఢ నిద్ర అర్ధరాత్రి లేస్తామా అండి? నేనైతే లేగను ప్రభా, ఇంకా కొంచెం సేపు అంట. దేవుడు లేపితే ప్రభా ఇంకా కొంచెం సేపు పడుకుంటాను ప్రభా అంటాను. మనుషులు లేపితే అబ్బా నేను రాను ఇప్పుడు అంటాను. లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే అలసిపోకపోయినా మరి ఎవరైనా తొందరగా లేపడం అంటే కష్టం, లేకపోతే లేవడం అనేది కష్టం. ఆ చిన్న పిల్లవాడు ఎంతగా లోపడ్డాడంటే ఏలీ పిలిస్తే వెళ్ళాడు. నేను రాను అనలా, మారం చేయలా, లేకపోతే విననట్టుగా గొనగలేదు, కానీ వెంటనే వెళ్ళి అటెండెన్స్ ఇస్తున్నాడు. మొదటిసారి పిలిస్తే నేను కాదంటాడు, రెండోసారి పిలుపు విని వెళ్తే నేను పిలవలేదయా పోయి పడుకో అంటాడు. మూడోసారి పిలిచినప్పుడు కూడా అప్పుడు అర్థమవుతుంది ఏలికి. చూడండి ఏలి దేవుని స్వరం వినలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి వారు ఎలా ఉన్నారంటే, ఏలి అనే వ్యక్తి ఎలా ఉన్నాడంటే, మొదట హన్న ఏడుస్తుంది. అక్కడ హన్న ఆత్మను కూడా గ్రహించలేని మరి గుడ్డితనంలో, చవటితనంలో, ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ చెవిటితనం. ఒక యాజకుడే ఉండి దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణం అనేది ఏంటంటే ఆత్మ వివేచన వరం. ఆ వివేచన వరం లేకుండా మరి ఆయన హన్న మరి బాధపడుతుంటుండగా, కుమ్మరిస్తుండగా నువ్వు త్రాగి వచ్చావు అని చెప్పేసి అక్కడ తన్ని మరి గుర్తుపట్టలేకపోయాడు. ఇక్కడ కూడా దేవుని స్వరం వింటున్నాడు సామ్యులని గ్రహించలేకపోయాడు. మొదటిసారి సామ్యులని పిలిచావా అంటే ఒక్క నిమిషం అట్లా ఆలోచించేసి ఆయన నిజమైన ప్రవక్తగా ఉండుంటే, నమ్మకమైన దాసుడిగా ఉండుంటే, దేవుని స్వరాన్ని వినగలిగిన వ్యక్తిగా, గ్రహించగలిగిన వ్యక్తిగా ఉండుంటే ఖచ్చితంగా నేను కాదు పిలిచింది దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి మొదటిసారి ఒప్పుకుంటుండే, అంటే చెప్తుండే. కానీ చెప్పలేకపోయాడు. మూడోసారి కానీ అర్థం కాలేదు ఏలికి, దేవుడు పిలుస్తున్నట్టున్నాడు అని చెప్పేసి. ఈసారి నిన్ను ఎవరన్నా పిలిస్తే నువ్వు ఏమంటావంటే ఇదిగో ప్రభా నేను ఇక్కడ ఉన్నానని చక్కటి సలహానే ఇచ్చాడండి, మంచి సలహానే ఇచ్చాడు. కానీ మరి ఆయన చెవిటివాడిగా మారిపోయాడు, మరి గుడ్డివాడిగా, ఆత్మీయ గుడ్డితనమని ఆత్మీయ చెవిటితనంలోకి వచ్చి ఉన్నాడు. అయినా సరే గ్రహించగలిగాడు కొద్ది గొప్ప. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సామ్యులు మళ్ళా దేవాది దేవుడు 4సారి చూసారండి, పిలిచేంతవరకు పలికే దేవుడు. నా జీవితంలో కూడా అలా చిన్న పిల్లోడిలాగా మనం తగ్గించుకొని మనలో ఏ పాప స్వభావం అనేది లేకుండా ఉంటే, అట్లీస్ట్ ఆ ఏ పాపం జోలికి పోకుండా మనం ఉంటే దేవాది దేవుడు మనం పిలుస్తాడు, మనం పలకరిస్తాడు, మనం సరి చేస్తాడు, మనతో ఉంటాడండి. మనము పల్లికి అంతవరకు, అంటే మనము అర్థం చేసుకునేంతవరకు ఆయన చెప్తాడండి, మనతో మాట్లాడతాడు. నువ్వు ఒకవేళ పాపివైనా సరే నేను ఎంబడి పడతాడండి. నేను నాశనంలోకి నడిపించడం ఆయన ఇష్టం కాదు కాబట్టి నువ్వు పాపివైనా సరే పిలుస్తాడు, నువ్వు మంచోడివైనా పిలుస్తాడు, మరి ఏ రకంగా ఉన్నా కానీ పిలుస్తాడని మళ్ళా దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సామ్యులు 3 సార్లు పిలిచిన, ఏంటి నేను 3 సార్లు పిలిచినా కానీ మరి ఆయన పలకట్లేదు అని అనలేదు. కానీ అక్కడ సామ్యులు లేచి వెళ్ళి ఏలీ దగ్గర సమర్పించుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవుడు విసుగక 4సారి కూడా పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఈ సామ్యులు కూడా పదే 2 సార్లు పిలిస్తే కాదు కదా, 3 సార్లు పిలిస్తే ఇంకా కాదులే అని చెప్పేసి, ఏదోలే కలలే ఆయన కాదులే అని చెప్పేసి ఆయన వదిలిపెట్టలేదు. కానీ ఎంతో విధేయతతో మరి విన్న ప్రతిసారి మరి పరిగెత్తుకుంటూ మరి అక్కడ అటెండెన్స్ ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు నిజంగా గణపరచబడ్డాడండి ఈ బిడ్డ ద్వారా. మరి అప్పుడు 4సారి సామ్యుల్ అని పలికి తనకి చెప్పాల్సిన మాటలని చెప్పి ఏలినే మరి అక్కడ నుండి తొలగించడం అనేది జరిగిందండి. నిజమే, నా జీవితంలో, మన జీవితంలో కూడా మనం ఒక్కొక్కసారి మన ద్వారా ఇంకొకరు దేవుని రాజ్యంలోకి యాడ్ కావచ్చు, మన ద్వారా ఇంకొకరు తొలగించబడొచ్చు. అది మన పని కాదు, కానీ అది దేవుని పనిగా ఉంది. నూతన నిబంధన ప్రకారంగా అయితే మరి దేవాది దేవుడు మనల్ని ఇతరులకి దీవెనకరంగానే, ఇతరుల జీవితంలో దీవించే కార్యములు జరిగించడానికే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ సామ్యుల్ని అయితే దేవాది దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా ఏలీ అనే ఇక్కడ యాజకుడిగా ఉన్న ఆ వ్యక్తిని తీసివేయడానికి గొప్పగా వాడుకున్నాడు. దానికి కారణం ఏలీలో ఉన్న మూర్ఖ స్వభావము, మరి పరిశుద్ధత లేని తత్వమే కావచ్చు, యథార్థత లేని స్థితే కావచ్చు, ఆయన ఆత్మీయ స్థితిని పొడగొట్టుకున్న పరిస్థితే కావచ్చు, మనకి తెలియదు. దానికి కారణం కూడా ఉందండి. నేను అడిగాను, ప్రభువా ఇక్కడ ఆలోచన చేద్దామండి, మరి నేను ముందుకు వెళ్తున్నాను, కొద్ది సమయం మనకు ఉంది కాబట్టి ఏలిని తృణీకరించావు కదా ప్రభా, ఎందుకు, కారణం ఏంటి అంటే
ఏలియే కారణమా లేకపోతే ఎవరు అని అంటే కుమారులు అని చెప్పేసి చెప్తారు. ఏలి కుమారులు మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళని నేను గద్దించలేదు, సరిచేయలేదు, వారితో పాటుగా మరి ఏకీభవించి ఉన్నాడు కాబట్టి దేవుడు తృణీకరించాడంటారు. నిజమే, తృణీకరించిన మాట నిజమే. కానీ కారణం ఏంటంటే కేవలం ఏలి కుమారులు మాత్రమే కాదు, ఏలి కూడా దేవుని స్వరాన్ని వినలేని ఆత్మీయ గుడ్డితనంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు తనని తృణీకరించాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సామ్యూయలుకి కూడా బిడ్డలు ఉన్నారండి. తర్వాత మరి తన ఫ్యూచర్లో తర్వాత చూస్తే తనకి కూడా బిడ్డలు ఉన్నారు. తన బిడ్డలు కూడా మరి ఏలీ బిడ్డల్లాగానే మరి తప్పు చేసేవారు, అడ్డదారులు వెళ్ళేవారిగా ఉన్నారు. సామ్యూయలు వారి కోసం బాధపడ్డా, ఏడ్చాడా అనేది నాకు బైబిల్లో రాయబడలేదు. కానీ వారిని బట్టి అయితే సామ్యూయల్ని దేవుడు తృణీకరించలేదు. ఏలీ కుమారులను బట్టి ఏలీని తృణీకరించిన దేవుడు సామ్యూయలు కుమారులను బట్టి సామ్యూయల్ని తృణీకరించలేదండి. ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఈ సత్యం ఏంటంటే, ఎందుకంటే ఏలీ కూడా మరి వారితో ఏకీభవించాడో లేదో ఎంతవరకు మనకు తెలియదు. కానీ ఏలీ కూడా మరి దేవునిలో సరిగా లేక దేవుని ఆత్మ నుండి దూరమైన వాడిగా తనిష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి యథార్థమైన స్థితిని కోల్పోయాడు కాబట్టి అక్కడ మరి దేవాది దేవుడు ఏలిని తృణీకరించాడు. ఏలి స్థానంలో సామ్యూయల్నే పెట్టి ఉన్నాడు. ఎందుకంటే సమర్పణ చూడండి, సమర్పణ కలిగిన బిడ్డని చూడండి. అసలు ఆ హన్నా ఎందుకు పంపించింది? అక్కడ సేవ చేయడానికి పంపించింది, సమర్పించింది. మరి యాజకుడు అవుతాడు. ఏ యాజకుడు అయితే ప్రార్థన చేయడం వలన మరి ఏ యాజకుడు మరి దీవించడం వలన ఈ బిడ్డని కనిందో ఆ బిడ్డ ద్వారానే ఆ ఏలి అనే వ్యక్తి తొలగించబడతాడని మరి హన్న అనుకోలేదండి. ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేరు అలాంటి కార్యం. ఏలి కూడా అనుకోకపోవచ్చు. కానీ దేవుడు ఈ బిడ్డనే వాడుకొని ఏదో అక్కడ వెళ్ళి సహకారుడిగా మరి సహాయం చేసేవారిగా, లేకపోతే అక్కడ మరి చిన్న సేవకుడిగా ఉండాల్సిన వ్యక్తిని దేవుడు మరి ఆ యాజకత్వాన్ని, ఆ ప్రధాన యాజకత్వాన్ని మరి దేవుడు ఇచ్చి ఉన్నాడండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అది మేలైనను కీడైనను మనకు తెలియదు. దేవుడు మనల్ని ఏ రకంగా ఉద్దేశిస్తున్నాడో, ఏ రకమైన గొప్ప ప్రణాళికలు, అవును కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, ఏ హృదయానికి గోచరపడలేదు, అలాంటి ప్రణాళిక నా పట్ల కలిగి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు కదండి. సామ్యూయలు పట్ల ఇలాంటి ప్రణాళిక ఉంటుందని ఏ రోజు హన్నా అనుకోలేదు, సామ్యూయలు కూడా అనుకోలేదు. సామ్యూయలు చేసిందల్లా ఒక్కటే, తన తల్లి చెప్పిన మాటకి లోబడింది. ఏలి చెప్పే మాటకి లోబడుతూ విధేయత కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుని స్వరము తన దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికి అసలు దేవుడితో సంబంధమే లేదు. దేవుని గురించిన సత్యం తెలుసు కానీ దేవుని స్వరం తెలియని వాడిగా ఉన్న ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని స్వరం విన్నాడు. ఆ దినము మొదలుకొని హల్లెలూయా. చూడండి, ఏలి అయితే దేవుని స్వరాన్ని గ్రహించడం మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, దాని గురించి ఆలోచన చేయలేదు, ధ్యానించలేదు. కానీ అట్లీస్ట్ పశ్చాత్తాపడలేదండి. కానీ సామ్యూయలు మాత్రం ఏ చిన్న వయసు నుండి అయితే మరి అక్కడ మొట్టమొదటిగా సామ్యూయల్ అని పిలిచి ఉన్నాడో, దేవుని స్వరం విని ఉన్నాడో, ఆ క్షణం నుండి తన మరణం వచ్చేంతవరకు, తను దేవునిలో నిద్రించేంతవరకు దేవుని స్వరము ప్రతి క్షణం ప్రతి నిమిషం విన్నట్టుగా మనకి తెలుసు. ఎక్కడ కూడా బ్రేక్ అనేది జరగలేదు. అక్కడ దావీదు విషయంలో విన్నాడు, సౌల్ విషయంలో విన్నాడు. అవును, అతను అభిషేకించాడు కదండి, మనకు అవన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఏలికి సామ్యూయలుకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒక్కటే అండి. ఏలి దేవుని స్వరం వినడం మర్చిపోయాడు, మరి వినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ సామ్యూయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వరాన్ని పొడగొట్టుకోలేదండి. ఇదండి సామ్యూయల్. అందుకోసమే సామ్యూయల్ జీవితం అందుకోసమే దీవించబడింది. సామ్యూయల్ బిడ్డలు కూడా చెడ్డవారైనను సామ్యూయల్ని మాత్రం దేవుడు తృణీకరించలేదు. అక్కడ ఏలి మాత్రం తృణీకరించబడ్డాడు. ఈ సత్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఆ తర్వాత చూస్తే మరి ఇంకొక వచనంలోనికి వెళ్దామండి. మరి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మనకి నూతన నిబంధనలో ఏ రీతిగా అయితే 5-fold మినిస్ట్రీ ఉందో ఆ రీతిగా మరి యాజకుడిగా, ప్రవక్తగా, మరి న్యాయాధిపతిగా, అంత మాత్రమే కాదు లీడర్గా, మరి సీర్గా అంటే మరి దీర్ఘదర్శిగా ఉన్నాడు. మరి దీర్ఘదర్శి అంటే కూడా దేవుని రాబోయే సంఘటనల గురించి చెప్పేవాడిగానే ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రవక్త అంటే కూడా ఆ రీతిగానే మరి రాబోయే సంఘటనల గురించి చెప్పేవాడే. కానీ ఇక్కడ దీనికి ఇవి రెండింటికి చాలా డిఫరెన్స్లు ఉంటాయండి. ఆ డిఫరెన్స్ని కూడా గ్రహించగలిగి మరి అంతగా దేవునికి హత్తుకున్నవాడిగా, దేవుని స్వరాన్ని అంతగా విన్నవాడిగా, మరి దివారాత్రంలో ఆయన సన్నిధిలో గడుపువాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను దేవుడు అంతగా హెచ్చించాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 2 సార్లు 2 పుస్తకాల పేర్లు ఆయన పేరు మీద రాయడం అనేది జరిగింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట అడుగుతున్నానండి. సౌలు కోసము ఏడ్చిన దేవుడు తన కుమారుల కోసం ఏడవలేదని నాకు ఒక డౌట్ వచ్చింది. అవును, సౌలు కోసము, ఎందుకంటే దేవుని పని చేశాడు కదండి. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్టుగా
ముందుగానే విన్నాడు. విని సౌలుని అభిషేకించినప్పుడు అక్కడ సౌలు తప్పిపోతున్నప్పుడు ఏమి చేయాలో తెలియలేదండి. అందుకోసమే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. కానీ ఇక్కడ తన కుమారుల విషయంలో మరి మాత్రం ఏడ్చినట్టుగా మనకు తెలియదు. దేవుడు ఏం చెప్పాడో అది చేసేసాడు. అక్కడ చూస్తే మాకు రాజు కావాలి అన్నప్పుడు మరి మీ ఇజ్రాయెలైట్స్ అందరూ వచ్చి నీ కుమారులు మంచిగా లేరయ్యా, ఇప్పుడు వారిని తర్వాత మమ్మల్ని ఏలితే మా పరిస్థితి ఏమైపోతుందో, ఇంకా మాకు అసలు న్యాయాధిపతులు అనే వాళ్ళు వద్దు, నీతో సరిపోయింది, మాకు రాజులు కావాలి, మాకు రాజులను ఇవ్వు అన్నప్పుడు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి మరి కుళ్ళు కుతంత్రం లేకుండా, ఏంటి నా తర్వాత నా బిడ్డలు రావాలి కదా అనే రోషం అనేది కూడా లేకుండా, సరే నేను దేవుణ్ణి అడిగి దేవుడు ఏం చెప్తే అది చేస్తానని దేవుని స్వరానికి లోబడి దేవుడి మాటలకే లోబడ్డాడండి. ఇదండి సామ్యుయేలు జీవితం. నువ్వు కానీ ఆ ప్లేస్లో ఉంటే ఈవెన్ ఏలీ కూడా అదే చేశాడు. తన బిడ్డలు తన తర్వాత ఉండాలని స్వార్థపూర్వకంగా ఉన్నాడు, మార్చుకోలేదు సరికదా, తను మారలేదు కదా. మరి ఇక్కడ మాత్రం సామ్యుయేలు ఏంటంటే తన కుమారులు మరి అర్హత లేని వారిగా ఉన్నారు కాబట్టి తను మార్చుకోవడానికి ప్రయత్నించడం. చూడండి, ఒక్కసారి ఆలోచన చేస్తే సామ్యుయేలు హన్నాని బట్టి, హన్నా నేర్పించిన దాన్ని బట్టి అంత విధేయత చూపించాడు. కానీ మరి సామ్యుయేలు కూడా ఇక్కడ ఒక విషయంలో ఓడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే మంచి తండ్రి కాలేకపోయాడేమో అని నాకు అనిపించిందండి. అంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ మనుషులుగా మనం పర్ఫెక్ట్ కాదు. కానీ దేవుడు మన బలహీనతని మన్నించే దేవుడుగా ఉన్నాడు. ఏలీలో బలహీనత ఉందా లేకపోతే ఆయన కావాలని తెచ్చుకుందా అనేది ఆ తేడా మనం గుర్తించగలగాలి. సామ్యుయేలు ఏం చేశాడు? ప్రయత్నించుంటాడు ఖచ్చితంగా. కొడుకులు మారాలని ప్రయత్నించాడు, కానీ వాళ్ళు మారనందున దేవునికి అప్పచెప్పేశాడు. వారు ఆయన తర్వాత న్యాయాధిపతిగా నిలబడలేకపోయినా, అర్హత లేకపోయినా వారిని పర్వాలేదు అనుకున్నాడు. దేవుడి చెప్పిన మాటకి లోబడ్డాడు. అలాగే ఇజ్రాయెలైట్స్ కోసం జీవించాడండి. ఎందుకంటే ఆయన పిలుపుకు తగిన జీవితం. ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడు? ఒక దాసుడిలాగా వచ్చాడు. భూమి మీద పుట్టడమే గొప్ప అనుకున్నాడు. నా తల్లి ప్రార్థించగా నేను పుట్టి ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఆ చిత్తం ప్రకారంగానే నేను జీవించాలని సమర్పించుకున్న సామ్యుయేలు మరి ఎంతగా ఘనపరచబడ్డాడంటే, మరి ఇద్దరిని ముందు సౌలుని రాజుగా చేశాడు, ఆ తర్వాత దావీదుని కూడా రాజుగా చేసే కృపని పొందుకున్నాడు. మరి పెద్ద వ్యత్యాసం ఏం లేదండి. ఒక 2-3 సంవత్సరాలే తేడా, అంతే. 2-3 ఇయర్స్ తేడాలోనే సౌలుని అభిషేకించినాక ఒక 2 లేక 3 అండి, నాకు సరిగ్గా గుర్తులేదు, 2-3 సంవత్సరాలనే దావీదుని కూడా అభిషేకించడం అనేది జరిగింది. అక్కడ సౌలు కోసం ఏడ్చాడు. మరి ముందే చెప్పాను కదండి, బిడ్డల కోసం ఏడలేదు, ఎందుకంటే దేవుని చేత తృణీకరించబడ్డారు, ఇట్స్ ఓకే అనుకున్నాడు. కానీ సౌలు ఎందుకు తృణీకరించబడ్డాడని బాధేసింది. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన తర్వాత అయ్యో అని తను వేదన పడుతున్నప్పుడు దేవుడే వచ్చి నువ్వు అతని కోసం ఏడవకూడదు అన్నప్పుడు వెంటనే తను సరి చేసుకొని, మరి ఇదిగో నేను ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి నువ్వు అతన్ని వెళ్ళి అభిషేకించినప్పుడు మరి అభిషేకించడండి. చూడండి, న్యాయకత్వానికి సంబంధించిన లక్షణాలు అంటే ఇవే. న్యాయకత్వం అంటే తన తర్వాత ఒకరిని పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తన తర్వాత ఒకరిని నిలబెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిజమే చెప్పాలంటే అక్కడ ఎంత న్యాయాధిపతుల కాలం అండి అది. న్యాయాధిపతుల కాలంలో ఎంతోమంది న్యాయాధిపతులుగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ లాస్ట్కి మరి చెప్పాలి అంటే అక్కడ సామ్యుయేలు కూడా న్యాయాధిపతిగా వచ్చాడు. నిజం చెప్పాలంటే ఏలీ న్యాయాధిపతి కాదనుకుంటాను, కానీ ఏలీ స్థానంలో ప్రధాన యాజకుడిగా నిలబడుతున్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక మరి నడిపించేవాడిగా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. మరొక్కసారి చెప్తున్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు. రాబోయే సంగతుల గురించి గ్రహించగలిగే, దేవుని స్వరాన్ని, దేవుని మరి దృష్టితో చూడగలిగిన వాడే దీర్ఘదర్శి అండి. హల్లెలూయా. ప్రవక్త అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే మరి వాక్యానుసారంగా జీవించడం, మరి బైబిల్ జ్ఞానానికి సంబంధించిన సత్యాలు బోధించడం, లేకపోతే తెలిసిన విషయాలు అంటే ఉన్న వాటిని ఉన్నదన్నట్టుగా చెప్పడం గురించి కూడా మాట్లాడడం ప్రవక్తగా అయితే. అంటే అవి కూడా రాబోయే సంఘటనల గురించే, కానీ ఇవైతే ఎలా ఉంటాయంటే గొప్ప మర్మాలతో కూడిన సంఘటనలు చెప్పడం అనేది మరి కేవలం సామ్యుయేలుకే సాధ్యమైంది. అంత గొప్ప కాలింగ్ అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది కేవలం అతను వినువాడుగా ఉన్నాడు కాబట్టే ఆయన పొందుకున్నాడు. మరి తర్వాత చూస్తే ఒక దగ్గర బలి అర్పించుట ఎంత గొప్పదో అనే దగ్గర కూడా చక్కటి మాట. అంటే ముందుగానే చెప్పాను, నేను మీకోసం ప్రార్థించని ఎడల నేను భ్రష్టుడని అవుతాను, నేను పాపంలో పడి ఉన్నవాడనని ఒప్పుకుంటున్నాడు. మరి తర్వాత చూస్తే మరి చివరి అదే సౌల్ విషయంలో మరి సౌల్ తప్పు చేసినప్పుడు మరి అక్కడ వెళ్ళి గద్దిస్తాడండి. తన బాధ్యత తను చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అక్కడ గద్దించి ఏమంటున్నాడంటే, నువ్వు
ఎందుకు ఇలా చేసావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు అక్కడ నిజంగా సౌలు ఒప్పుకుంటున్నాడు. అవును అయ్యా చేశాను అంటున్నాడే, కానీ మరి పశ్చాత్తాపంతో కూడిన మనసు కాదు, లేకపోతే తప్పు చేశానన్న మనసు లేదు తనకి. కానీ చేశాను అయితే ఏంటి అన్నట్టుగా ఉందో, లేకపోతే అసలు ఎందుకు తృణీకరించాడో అదొక గొప్ప సత్యం అండి. కానీ అక్కడ సౌలుని అభిషేకించిన సామ్యలు ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, అయ్యో ఎంత పని జరిగిపోయిందని వేదన పడుతున్నాడు. ఇక్కడ సౌలుకి మాత్రం కొంచెం సామ్యలు బాధపడుతున్నంత కూడా, అంటే అభిషేకించిన వాడు బాధపడుతున్నంత కూడా అభిషేకించబడిన వాడు మరి అక్కడ బాధపడట్లేదండి. మరి అప్పుడు వెంటనే సామ్యలు అంటాడు ఒక మాట, బలి అర్పించుట కంటే మరి దేవునికి విధేయత కలిగి ఉండుట ఇది ప్రాముఖ్యమైనది అని. నిజం కదండి. మరి తన కుమారుల గురించి ఆలోచించలేదు, కానీ దేవుని స్వరానికి లోబడ్డాడు. స్వార్థం లేని వ్యక్తి అండి, యథార్థత కలిగిన వ్యక్తి, నీరసం లేని వ్యక్తి, మరి ఏమంటారు లేజినెస్ లేని వ్యక్తి, అయ్యో నాకెందుకు నాకేం పట్టి అనని వ్యక్తి, నాకు అవసరం లేదని తృణీకరించలేని వ్యక్తి, దేవుని కోసం నిలబడ్డ వ్యక్తి, దేవుని మాట ఆనాడు మొదలుకొని ఆయన చివరి శ్వాస వరకు, అంటే సామ్యల్ అని విన్న ఆ నాట నుండి మరి చివరి వరకు దేవుని స్వరాన్ని విని దేవునిలో జీవించి దేవునితో నడిచి దేవునికి మహిమ తీసుకొచ్చిన పాత్ర అండి ఈ సామ్యల్. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో మన జీవితంలో కూడా జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలి అంటే మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. ఆయన పేరైతే ఈ బైబిల్ అనే జీవ గ్రంథంలో తన పేరు లిఖించబడింది. మరి ఇక్కడ ఇంత చక్కగా చెక్కబడి లిఖించబడి మనం ప్రతిరోజు మరి బైబిల్ ధ్యానంలో ఈ సామ్యల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాము. అలాంటిది మరి నిజమైన పరలోకంలో ఉన్న ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు ఇంకెంత బాగా లిఖించబడిందో ఒకసారి ఆలోచన చేద్దామా. మరి ఇప్పుడైతే మన పేర్లైతే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడకపోవచ్చు, మరి ఒకవేళ అంటే అఫ్కోర్స్ ఈ బైబిల్లో ఉన్న పేర్లని మనం పెట్టుకున్నంత మాత్రాన అది లిఖించబడింది అవుతుందా అని మీరు అనుకోకూడదండి దయచేసి. కానీ మన పేర్లు నిజముగా జీవ గ్రంథంలో ఉండాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈయన పేరు కేవలం మరి బైబిల్లో మాత్రమే కాదు జీవ గ్రంథంలో కూడా లిఖించబడింది. ఇప్పుడు మన పేరు కూడా ఒకవేళ ఇందులోకి వెళ్ళి మనం పెట్టుకుంటే సరిపోదు, కానీ మన పేరు మరి పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో లిఖించబడాలా. దానికి మనం చేయవలసిన వారం ఏంటంటే, మనం చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత అంటే ఒబీడియన్స్ అండి. చూడు సామ్యల నుండి నేర్చుకుందాము. ఒబీడియన్స్ అండి, యథార్థత అంటే మనం ఆయనకి విధేయత కలిగి ఉండట, బలి అర్పణలు ఇచ్చట కంటే కూడా శ్రేష్టమైనది. చూడండి, బలి అర్పణలు దేవుడు మన నుండి కోరుకోవట్లేదు, మన త్యాగమైన కార్యక్రమాలు దేవుడు కోరుకోవట్లేదు. ఇదిగో నేను ఇంత చేశాను అంత చేశానని విర్రవీగే పరిస్థితులని దేవుడు మన దగ్గర నుండి కోరుకోవట్లేదు. కానీ యథార్థత కలిగి ఒబీడియంట్గా, దేవా ఇదిగో నీ చిత్తమయ్యా, ఇదిగో హియర్ ఐ యామ్ లార్డ్, నేను ఇక్కడ ఉన్నానయ్యా, నన్ను కూడా వాడుకో యేసయ్యా అని పాట పాడినట్టుగా మనం ఆయనకి సమర్పించుకుందామా. సామ్యల్ని గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను గణపరచును గాక. ఒక అనాథ బిడ్డ, అలాంటి బిడ్డ, అవును అనాథ బిడ్డనే కదండి, తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా, అసలు సంవత్సరానికి ఒక్కసారి కూడా రాదంట. మరి వచ్చినప్పుడు కూడా మరి వచ్చి ఈ పిల్లోడు పారిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా, అసలు ఎన్ని అవకాశాలు ఉండొచ్చు, కానీ తల్లి మాట విన్నాడండి. విని లోబడి సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. దేవుడైతే మరి అతన్ని దర్శించిన తర్వాత ఇంకా తల్లిని కూడా మర్చిపోయి ఉంటాడు. దేవా ఆ ఒక్కరోజు కోసం కూడా ఎదురు చూడకుండా నిలబడ్డాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన తల్లిదండ్రులు మర్చిపోవాల్సిన అవసరం మనకు లేదు, వారి కోసం ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఈరోజు మనము మన జీవితాలను ఇష్టానుసారంగా జీవించకుండా దేవుని స్వరానికి లోబడి విని మరి ఆయనకి విధేయత చూపిస్తే మనము కూడా సామ్యలంతటి వారిని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేర్చుకున్నామండి ఏదైనా విషయాలు ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ప్రభా నైనా నాకు ఇచ్చిన ఈ తరుణానికే వందనాలు. ఇదిగో దేవా అతని సామ్యల గురించిన కొన్ని సత్యాలు, అద్భుతమైన సత్యాలు మేము నేర్చుకుని ఉంటుండగా ఆ బిడ్డలాగా మేము కూడా వినివారిగా నీ స్వరాన్ని విని లోబడి వారిగా నీకు విధేయత కలిగి జీవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అంత మాత్రమే కాదు మా బిడ్డల్ని నీ వైపు తిప్పడానికి కృప చూపించమని మరొక్కసారి ప్రార్థన నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా.